ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రమే తప్పు, మేమేం చేసినా ఒప్పు అనేటటువంటిది చర్చనీయాంశం అవుతుందో లేదో ఆలోచించుకోవాలి. ఎవరిష్టం వాళ్ళదే. ఇప్పుడు జగన్ హయాంలో 2 పరిశ్రమలకు ఇబ్బందయింది. నెంబర్ 1 కియా పరిశ్రమ. ఆ కియా పరిశ్రమకి ఇబ్బంది ఓన్లీ గోరంట మాధవ్ చేతి దూల, అంతకు మించి ఏం లేదు. నోటి దూల, చేతి దూల. అద్దం మీద పేరు రాశాడు, అదేదో ఖండిస్తా రాశాడు. అదొక్కటే అతను చేసిన తప్పు. ఆ ఫ్యాక్టరీనేమి అవతలకి తెరవేమల్లా తీసేయమల్లా. బట్ అది ఒక రెప్యూటెడ్ కంపెనీ మీదన అంతర్జాతీయ కంపెనీని అట్లాగా ఇబ్బంది పెట్టడం అనేది తప్పనినే అన్నాం. మనం ఎప్పుడు నెత్తిన వేసుకోలేదు అది. అలాగే ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి స్థలాలు ఇచ్చిన దాన్ని వాడకుండా ఉన్నారని అది వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయటం, అట్లాగే అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉందని వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఖచ్చితంగా వాళ్ళని వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళ ఎక్స్పాన్షన్ తెలంగాణకి మళ్ళించేసుకోవడానికి కారణం మాత్రం జగన్ ప్రభుత్వం. అది తప్పని నేను అన్నాం కదా, ఎవరూ ఒప్పుకోలేదు కదా. అదే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. అది నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. పత్రికల ద్వారా ముందు దాని మీద ఒక బురద వేస్తారు. ఏంటంటే దానికి అక్రమంగా గనులు ఇచ్చారని. ఒకప్పుడు గనులు ఇస్తేనే దాన్ని తెలుగుదేశం హయాంలో క్యాన్సిల్ చేస్తేనే, ఆ తర్వాత భారతీయ సిమెంట్స్ కోర్టుకి వెళ్తేనే ఆ కోర్టు అసలు ఆ కంపెనీ వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా రద్దు చేస్తారా, కంపెనీ వాళ్ళ వాదనేనమంటే ఆ వాదన వినే టైంకి వచ్చేది జగన్ ప్రభుత్వం ఉండటంతో విన్నారు, గనులు ఇచ్చారు. ప్రభుత్వం అధికారికంగా గనులు ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. డబ్బులు ఇస్తానంటే గనులకు ఎవడొద్దు అంటాడు. అది భారతీయ సిమెంట్స్ కాబట్టి గనులు ఇవ్వకూడదు. అదే కనుక ఇంకొకళ్ళ సిమెంట్ అయితే, తెలుగుదేశం వాళ్ళ సిమెంట్ అయితేనో జనసేన వాళ్ళ సిమెంట్ అయితే గనులు ఇవ్వచ్చు అంటారా? గని ఎవడు తవ్వుకున్నా తవ్వుకోనిస్తున్నాం మనం. ఇప్పుడు అన్ని గనులన్నీ రాజకీయ నాయకుల చేతుల్లో కాకుండా సాధారణ ప్రజల చేతుల్లో ఏమైనా ఉన్నాయా? గని నుంచి చెప్పిన కోటాలోనే తవ్వారా లేదా, డబ్బులు సక్రమంగా కట్టారా లేదా, ఇది కూడా 100కి 90% బూతే. కాకపోతే ఒక ఇండస్ట్రీ ఆ రోజున ఇండస్ట్రియల్ని పారిపోయేలా చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు అరబిందోనో, ఓ జిందాల్నో, ఒక భారతీయ సిమెంట్స్నో, లేకపోతే ఇంకొక సిమెంట్స్నో, ఇంకో సిమెంట్స్నో పారిపోయేలా చేయడం కరెక్ట్ పద్ధతి అవుతుందా? ఇప్పుడు ఇండస్ట్రీని వేధించడం కరెక్ట్ అవుతుందా? తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ రాజకీయంగా ఒకళ్ళకొకళ్ళు గొడవ పడుతున్నారు. కానీ ఆ రాజకీయ నాయకులకున్న వ్యాపారాలు, పరిశ్రమలు మీదన జోలికి పోవట్లేదు. అందువల్ల అవి బాగుపడుతున్నాయి, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. మనం ఇక్కడ ఆరంభ దశలో ఉన్నాం. అభివృద్ధి చెందాల్సిన దశలో ఈ రాజకీయ కక్ష సాధింపులతో వ్యాపార పారిశ్రామికవేత్తలు అధికారంలో ఉన్నోడికి అనుకూలమైన ఉండాలా, లేకపోతే మిగతా వాడు ఉండకూడదంటే కేవలం రాజకీయ నాయకులు వ్యాపారాలు తప్పించి మిగతాదేవి ఉండవు. అది కూడా మళ్ళీ ఒక 5 ఏళ్ళు బాగుంటే ఒక 5 ఏళ్ళు నాశనం అవుతూ ఉంటాయి. కరెక్టా కాదా ప్రజలు చర్చించుకోవాల్సిన అంశం.